తెలుగుదేశం పార్టీ నేతల తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అసలు మీరంతా ఏం చేస్తున్నారు, ఎందుకున్నారు? ఇవే ప్రశ్నలు ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సొంత పార్టీలో సీనియర్ నేతలకు వేసిన ప్రశ్నలు. నిజానికి పార్టీ నేతలను లోకేష్ చాలా ఆలస్యంగా ప్రశ్నించారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకు ఇటీవల జరిగిన పలు అంశాలే కారణమని అంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొంతమంది నేతల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సొంత వ్యాపారాల కోసం పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు తొలి నుంచి వినిపిస్తున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని ఓవైపు అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా పార్టీలో కొందరు ముఖ్య నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొందరు నేతల తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలు కింది స్థాయి కార్యకర్త వరకు అంతా ఇబ్బందులు పడిన వారే. అక్రమ కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం ఏకంగా 53 రోజుల పాటు జైల్లో ఉంచింది. నిజానికి అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలంతా నిరసనలు తెలియజేశారు. ఒక రకంగా వైసీపీ ఓటమికి ఇదే కారణం కూడా. అదే సమయంలో చంద్రబాబుపై కొందరు నేతలు నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిలో ఇప్పుడు చాలా మంది సైలెంట్ అయిపోయారు. జోగి రమేష్ వంటి ఒకరిద్దరు మాత్రం ఇప్పటికీ జగన్ మెప్పు కోసం నోటికి పని చెబుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన జోగి రమేష్ అరెస్టు భయంతోనే ముందస్తుగా బీసీ కార్డు తీశారు. గౌడ కులానికి చెందిన సామాన్య జోగి రమేష్ అంటూ కులం కార్డుతో రాజకీయాలకు తెరలేపారు. అయినా సరే చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయింది. జోగి అరెస్టు సమయంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన విమర్శలు చేశారు. కులాల కుంపట్లు రాజేసేందుకు నానా యాగి చేశారు. ఈ విషయంపైనే నారా లోకేష్ పార్టీలో కొందరు నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా జోగి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ వంటి నేతల తీరును తప్పుపట్టారు. కులం కార్డు తీసిన జోగి రమేష్ తో మీకేం సంబంధమని ప్రస్తావించారు. జోగి కుటుంబంతో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. పైగా అధినేతపైనే జోగి విమర్శలు చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జోగి తీరులో మార్పు రాలేదంటే దానికి టీడీపీ నేతలు ఇచ్చిన ఆలస్య కారణమని అన్నారు. పదవులు కావాలి కానీ పార్టీ మేలు మీకు అవసరం లేదా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి కుటుంబం పదే పదే కులం కార్డు తీస్తుంటే టీడీపీలో బీసీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉండటం ఏంటని నిలదీశారు. ప్రతి విషయానికి చంద్రబాబు, లోకేష్ స్పందించాలా అని అసహనం వ్యక్తం చేశారు లోకేష్. మంత్రిగా ఉన్న సమయంలో జోగి చేసిన అరాచకాలు ప్రజలకు తెలుసని, అయినా సరే వాటిని మరోసారి రుజువు చేయాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు. పార్టీ నిర్ణయమే ప్రతి ఒక్కరికి ఫైనల్ అని చెప్పిన లోకేష్ మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.